దావీదు గొప్ప దైవజనుడు అయిపోవడానికి, దేవుని ద్వారా మెచ్చుకొనబడ్డానికి కారణము, దేవుడు పొగడేయడానికి కారణం ఏంటంటే దావీదు ఏంటంటే గొప్ప చక్రవర్తి. ఇశ్రాయేలీ దేశం చుట్టుపక్కల ఉండే వాళ్ళ దేశాలన్నీ వచ్చేసి సరెండర్ అయిపోయాయి. ఆ రాజులు వచ్చేసి దావీదు మహా చక్రవర్తి అయిపోయి ఎంత బిజీగా ఉండాలి కదండి. పరిపాలన చేయడానికి చాలా టైం చాలదు, దేశం అంతా పరిపాలించడానికి టైం చాలదు. కానీ ఆయన ఎంత బిజీ అయినా, ఎంత చక్రవర్తి అయినా అతని జీవితంలో నేర్చుకుంది ఏంటంటే అతను ఈ ఫిజికల్ వరల్డ్ కే కాకుండా, ఈ దేశానికే సంబంధించిన కాకుండా ఆత్మీయ సంబంధమైన పనుల మీద కూడా దృష్టి పెట్టేవాడు. ఆయన ఈ దేశ పరిపాలన మీదే కాదు, ఆయన ఎంత బిజీ అయినా, ఎంత గొప్ప చక్రవర్తి అయినా దేవునికి సంబంధించిన వాటి విషయంలో కూడా ఆయన దృష్టి పెట్టేవాడు. ఆయన ఒకటి ఏం చేశాడంటే, ఆయన రాజు అయిపోయిన తర్వాత ఒకటి ఆలోచించాడు. మందసం ఎక్కడుంది? గిబియాలో అబినాదాబు ఇంట్లో ఉన్నది. అయ్యో, దేవుని మందసం ఉంటే ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం కదా, దేవుని మందసం ఎక్కడుంటే అక్కడ భద్రత కదా, దేవుని మందిరం ఎక్కడుంటే అక్కడ ఆరాధన జరగాలి కదా, దేవుని మందిరం ఎక్కడో ఉండడం ఏంటి, నేను ఇక్కడ హాయిగా ఉండడం ఏంటి అని చెప్పి 30,000 మంది సైన్యాధిపతులను, రే రండ్రా మనం వెళ్దాం, దేవుని మందసాన్ని తీసుకువద్దాం, మనం ఆశీర్వదింపబడాలంటే, అభివృద్ధి చెందాలంటే, మనకి భద్రత ఉండాలంటే, మనకు ప్రొటెక్షన్ ఉండాలంటే దేవుని మందిరాన్ని తీసుకువద్దాం అనేసి 30,000 మంది సర్దార్ల నాయకులను పిలిపించి తీసుకువెళ్ళారు. ఆర్భాటముతోనే దేవుని మందిరాన్ని యెరూషలేముకి ఆయనే తీసుకొచ్చాడు. ఆయన ఎంత పనిపాట్లో ఉన్నా గానీ, ఎంత బిజీగా ఉన్నా గానీ, దేవునికి ఇవ్వవలసిన టైంలోని నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. దేవునికి ఇవ్వాల్సిన టైం దేవునికి ఇవ్వాల్సిందే, మన ఆత్మీయ జీవితానికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాల్సిందే. మందసాన్ని తీసుకువచ్చాడు. ఆయన ఇంకేం చేశాడు తెలిసిందా? దావీదు దేవుని కోసం నేను ఒక్కడిని ఆరాధన చేస్తే కుదరదని చాలా మంది 4,000 మంది బిలీవర్స్ ని లేవదీసి తీసుకువచ్చేసి, మీరు వంతుల చొప్పున ఉదయం ఇంతమంది ఆరాధన చేయాలి, మధ్యాహ్నం ఇంతమంది ఆరాధన చేయాలి, రాత్రి పూట ఇంతమంది ఆరాధన చేయాలి చెప్పి, ఆశాపు ఈ ఆరాధన అంతా క్రమంగా జరుగుతుందో లేదో నువ్వు సూపర్వైజ్ చేయమన్నాడు. ఇక్కడ దేవుని ఆరాధన చేయడంలో ఆగకూడదు, దేవుణ్ణి ఘనపరచడంలో, కీర్తించడంలో, మహిమపరచడంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. అది నిజము, దేవుని ఆరాధన జరుగుతా ఉండాలి. దాని మీద దృష్టి పెట్టింది ఎవరంటే దావీదు. ఎంత బిజీ అయినా, ఎంత గొప్ప రాజు అయినా సరే దేవుని పరిచర్యకి సమయాన్ని కేటాయించాలి. ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఉద్యోగంలో ఉన్నా, ఎంత హోదాలో ఉన్నా దేవుని పనికి ఇవ్వాల్సిన టైం కేటాయించాలి. వాళ్ళు దేవుని ద్వారా దీవింపబడతారు, వాళ్ళు ఆశీర్వదింపబడతారు. నువ్వు ఏ ఉద్యోగం చేయి, ఓకే దేవుడు నువ్వు ఏ ఉద్యోగం చేయి, కానీ దేవుని పరిచర్యకి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వు, దేవుని సేవకి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వు. కానీ నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నావో కొంత మట్టు కనసివు, కొంచెము నమ్మకము. మనం ఎక్కువ చేయకపోవచ్చు, కొంతైనా చేయుదాము, కొంతైనా చేసిన దాంట్లో కొంతైనా మనం చేద్దాం. సంఘం ఉంది, నా పాత్ర ఉండాలి కదా, నీ పాత్ర అయినా ఉండాలి కదా. దేవుడు సంఘంలో కొన్ని పరిచర్య ఉంచాడు కదా, ఆ పరిచర్యలో నీ పాత్ర ఉంది, నీ పాత్ర ఉంది, నీ పాత్ర ఉంది, నీ పాత్ర ఉంది, నా పాత్ర ఉంది. అంత చేయకపోయినా, గొప్ప గొప్ప దైవజనులంతా చేసినంత చేయకపోయినా కొంత మట్టుకైనా దావీదు ఏం చేశాడంటే, అంత బిజీగా ఉన్న దేవుని దగ్గర నా సమయానికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇచ్చేస్తాను.